తొలి ప్రేమగాథం ఎప్పటికీ ఉండాలి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మెమరీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శ్రీరామనవమి అన్నమాట. సో కొంచెం లేట్ అయ్యింది అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాక ఇంకా మా డే ఎలా ఉందో నేను చూపిస్తాను. ఈరోజు పండుగ కదా. సో చూసారు కదా, మూవీ ఏంటిదంటే బాలరామాయణం మూవీ, తెలుగులోది. చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి మన రామాయణం గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు కూడా చూపియండి పిల్లలకి బాలరామాయణం. ఈ కార్టూన్ ఇవన్నిటికన్నా అది చాలా బెటర్. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మేము అది పెట్టాము. దే ఆర్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో పిల్లలకి ఇలాంటివి కొంచెం మంచి చూపిస్తే బెటర్. మన పాత మూవీస్ చూపించడం చాలా మంచిగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే అందులో అంత మనం లైక్ ఇప్పుడు ఉన్న వల్గారిటీ అలా ఉండదు. అండ్ చాలా సెన్సిబుల్ ఇది బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఎక్కువ కలర్స్, ఎక్కువ బ్యాక్గ్రౌండ్స్ అలా ఏముండవు. స్మూత్గా అలా వెళ్ళిపోతుంటాయి మూవీస్. ఇప్పుడున్న మూవీస్ అలా కావు. నిమిషంలో విత్ ఇన్ ఏ మినిట్స్ సో మెనీ లైట్స్ అండ్ సో మెనీ బ్యాక్గ్రౌండ్ చేంజెస్ అలాంటివి అవుతుంటాయి. వాళ్ళకి కొంచెం మైండ్ ప్రాసెస్ కావడానికి లిటిల్ స్లోగా అలా వెళ్ళే మూవీస్ చాలా బాగుంటాయి. సో మన పాత మూవీస్ అయితే చాలా బెటర్. వాళ్ళకి అర్థం అవుతుంది, అంటే వాళ్ళు ప్రాసెస్ చేసుకోవడానికి కూడా అర్థమవుతుంది. అండ్ ఇది బాలరామాయణం మూవీ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టము. పిల్లలకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. ఇప్పుడు అన్ని గ్రాఫిక్స్ కదా, అవి అప్పుడున్న గ్రాఫిక్స్ వేరు. అవి చిన్నగా కొన్ని స్లైట్ చేంజెస్ తోటి చేస్తుంటారు. అవి చాలా క్యూట్గా ఉంటాయి. పిల్లలకి అంతే బెనిఫిట్. ఇప్పుడున్న ఇంత గ్రాఫిక్స్ అవసరం లేదు వాళ్ళకి. చిన్న అలాంటి గ్రాఫిక్స్ అయితే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ మైండ్ కూడా ప్రాసెస్ కావడానికి టైం ఉంటుంది. సో
మేము హాయ్ మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మా కమ్యూనిటీలో ఉన్న టెంపుల్. ఏమంటారు? సాన్ని సిరీస్ హనీ వెయిట్ సాందిక చిరునవ్వే తులసి అదే టెంపుల్. తండ్రి ముద్దులు తల్లి ప్రేమల స్పర్శ ఆ చిన్న కళ్ళలో నన్ను భవిష్యత్తు ప్రతి అడుగు ఆకాశ అకాంక్ష శ్రీహరి పలికే సంగీత సుధ హార్మాటల మాధుర్యంలో వెలుగే ఉంది తల్లితో రాసిన కవితలే తండ్రి క్షమలతో తలిపిన ప్రేమ దినాలు గడుస్తున్నా మన ప్రేమ నుంచి కష్టాలు వచ్చినా మన హిందయం కలిసి గమ్యం పాటి ఆశయాల చుట్టూ మన కుటుంబమే గర్వంగా నిలబడాలి. జీవితాంతం కలిసే ఉండాలి మన పిల్లలతో కలిసి నవ్వుతూ సాగాలి సాంకసి అంది ఆశల దీపాలు ఇది ఆరాధిత ప్రేమ గాథ ఎప్పటికీ ఉండాలి. క్షమలతో తలిపిన ప్రేమ గీతం దినాలు గడుస్తున్నా మన ప్రేమ నుంచి కష్టాలు వచ్చినా మన హిందయం కలిసి గమ్యం పాటి ఆశయాల చుట్టూ మన కుటుంబ